ఎరిగిపోయే ఫ్యాన్కి ఓటేస్తారని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అట్లాంటి దగ్గర టైం వేస్ట్ చేయమాకండి, వాడించమాకండి. నమస్కారం రెడీ అయిపోయి పక్కింటికి వెళ్ళిపోవడమే. నమస్కారం పక్కింటికి వెళ్ళిపోవడం. వాడితో వాదన చేయమాకండి, టైం దండగ మనకి. అట్లాంటి వాడితో వాదన చేస్తే 10 ఇళ్ళు పోతాయి మనకి. అంటే 10 ఇళ్ళు పోతే వాడి దృష్టిలో పెట్టుకోండి. అట్లాంటి వాళ్ళని మీరు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. బాబు మేము అది ఇది అని అంటే మన 7 సంవత్సరాల నుంచి రంజాన్ తప్ప పంచుతున్నాం. మీరే పంచారు మొన్న 2500 మందికి కిట్లు మీరే పంచారు డైరెక్ట్గా. నేను ఎక్కడ వరకు ఇవ్వాలి, మీరే తీసుకెళ్ళి ఇచ్చారు. మరి క్రిస్మస్ కూడా 3000 మందికి మీరే డైరెక్ట్గా కిట్లు తీసుకెళ్ళి ఇచ్చారు. మనం చర్చ్ కంటే డబ్బులు ఇచ్చాం, మరి జెండా చెట్టు కంటే డబ్బులు ఇచ్చాం, సాయం అంటే చేశాం. ఇవి మీరు గుర్తుపెట్టుకొని మాట్లాడకపోతే మనం ఏం చేయలేదు అనుకుంటారు. ఎప్పుడు కూడా ఈ మధ్య ఒక పెద్ద లీడర్ చెప్పాడు, ఎంత పని చేసినా 10 రెట్లు మాత్రం ప్రచారం చేసుకోవాలంట. ఏంటంటే 10 రెట్లు ప్రచారం చేసుకోవాలంట. 1% పని చేసినా ప్రచారం మాత్రం 10 రెట్లు చేసుకోవాలంట. మనమేమో 10 పనులు చేస్తున్నాం, 1% కూడా ప్రచారం చేసుకోవాలన్నా. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడి నుంచి ప్రచారానికి కూడా మనం ఏమివ్వాలి, ప్రాధాన్యత ఇవ్వాలి. ఏ పని చేసామో అది 10 సార్లు ప్రజలకే చెప్పండి. దానివల్ల క్యాప్ ఏమీ రాదు. కష్టం ముస్లిమ్స్కైనా ఒకటే, హిందువులకైనా ఒకటే, క్రిస్టియన్లకైనా ఒకటే. కాబట్టి ఈ అంశాలను మీరు ఫోకస్ చేయండి. ఎక్కడ భయపడమాకండి. అట్లాగనే ఈసారి ఎన్నికలు మంచికి చెడుకి మధ్య జరుగుతున్నాయి. మంచి అంటే జనసేన, టీడీపీ, బీజేపీ. దుర్మార్గుడు చెడు అంటే రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. ప్రజలకు చెప్పండి, మంచి వైపు ఉంటారా, చెడు వైపు ఉంటారా? మంచి వైపు ఉంటే మన కూటమికి ఓటేయమనండి, గ్లాస్ కి, సైకిల్ కి, కమలానికి వేయమనండి. చెడు వైపు ఉండాలి, రాష్ట్రం నాశనం అయిపోవాలి, అందరూ కూడా పొట్ట చేతితో పట్టుకోవాలంటే ఎవరికి ఏమని చెప్తారో ఫ్యాన్ వేసుకోమని చెప్పండి. ఆ ఫ్యాన్ ఎలాగో సందుచూర మున్సిపాలిటీ తొట్లో పడేసారు. ఇప్పటికే ప్రజలు ఆ ఓటు మునిగిపోతుంది. ఆ ఓటు చెప్పండి ఏంటి చెప్పండి. మాటికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు, పేదలకి పెత్తందారులకి మధ్య పోటీ అంట. అసలు మాట మాట్లాడేటప్పుడు పేదల రక్తం తాగే పెత్తందారే జగన్మోహన్ రెడ్డి. పేదల రక్తం తాగే అంటే పెత్తందారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. మీరు అడగచ్చు, సార్ పేదల రక్తం ఎలా తాగుతాడు జగన్మోహన్ రెడ్డి అని. రోజు మీరు చూసుకోండి, చెత్త పన్ను వేసాడా, కరెంటు బిల్లులు పెంచాడా, ఇంటి పన్నులు పెంచాడా, నీటి పన్నులు పెంచాడా, నిత్యావసర సరుకుల రేట్లు పెంచాడా, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచాడా, ఇసుక రేట్లు పెంచాడా, గుడ్డి రేటు పెంచాడా? ఉత్సాహం వస్తుంది. బీర్ రేటు కూడా పెరిగిందా? బీర్ రేటు కూడా కొద్దిగా. మరి 15 రకాల పన్నులు వేస్తే 15 రకాల పన్నులు వేసి మరి పేదల రక్తం పీల్చింది ఎవరు? మాటకి ఏమంటాడు? పేదలకి పెత్తందారులకి మధ్య పోటీ అంట. అరే పేదల రక్తం తాగింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఇంటి మీద 15 రకాల పన్నులు వేశాడు. పెన్షన్ ఇచ్చేటప్పుడు కూడా 30 రూపాయలు చెత్త పన్ను కట్ చేసుకొని పెన్షన్ ఇస్తారు. అది కూడా తెచ్చుకున్నాను. నేను పర్యటనలో చాలా మంది చెప్పాను, పెన్షన్ ఇచ్చేటప్పుడు కూడా ఏం చేస్తారు? చెత్త పన్ను తీసుకొని మిగతా డబ్బులు ఇస్తున్నాడు వాలంటీర్స్. మరి పేదల రక్తం పీలుస్తుంది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎవరన్నా ఇంకెవరన్నాను? జగన్మోహన్ రెడ్డి గారు దృష్టిలో పెట్టుకోవాలా? పేదల రక్తం పీల్చేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో పాలన చేయడానికే అనర్హుడనే చెప్పండి. అట్లాగే మీరు ఖచ్చితంగా బూత్ కమిటీని ఎవరైతే ఉన్నారో, ఒకళ్ళు ఉన్నాయండి, ఇద్దరు ఉన్నాయండి, ముగ్గురు ఉన్నాయండి, 5 ఉన్నాయండి, 10 ఉన్నాయి, ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగా మనం సహకరించాల్సింది. అది ఎలా సహకరించాలనేది రేపు ప్రకటన వచ్చాక మనం 30 మందో 32 మందో కూర్చొని ఖచ్చితంగా 1-2 రోజుల్లోనే ఏర్పాటు చేస్తాం. 1-2 రోజుల్లోనే అన్ని రకాలుగా సహకరించేటువంటి ఏర్పాటు చేసేస్తాం. అది ఎక్కడ పెండింగ్ ఉండదు. ఖచ్చితంగా మెటీరియల్తో పాటు అన్ని రకాలుగా సహకరించాల్సింది. ఎంతో కొంత డబ్బులు
ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే పనులు మానుకొని ఉద్యోగాలు మానుకొని తిరగాలంటే కష్టమైతే ఖచ్చితంగా మనం తిరిగే ప్రతి ఒక్కరికి కూడా సహకరించాలి. వాళ్ళ కుటుంబానికి ఇబ్బంది లేకుండా మనం ఎంతో కొంత అండగా నిలబడాలి. దీనికి కూడా మీరందరూ ఎస్ అని చెప్పండి. ఎస్ అని చెప్పండి. ఎక్కడ కూడా ఆగద్దు. ఎస్ అని చెప్పండి. దీనికి మేము రెడీగా ఉన్నాం. దీనికి మేము రెడీగా ఉన్నాం. తేడా వస్తే మనకు అవసరం చిన్ని గారిని కూడా ఉన్నారు. ఆయన కూడా తీసుకొచ్చి ఆయన కూడా రెడీగా ఉన్నాం. ఆయన కూడా తీసుకొచ్చి అట్లాగనే పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ చేసేటువంటి అవినీతి అడుగడుగు పెట్టారు. అది నా ఒక సింగిల్ బ్యాగ్ వచ్చేసి తర్వాత సింగిల్ బ్యాగ్ మనం చాలా మందిని ఆపరేషన్ ఆకర్ష్ పెడతాం, తీసుకొస్తాం. మీరు అన్ని చూస్తారు. అలా వచ్చినందువల్ల మీ స్థానాలకు వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. మీ స్థానాలకు వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. మీ గౌరవం ఎక్కడ తగ్గదు. మీ ప్రాధాన్యత ఎక్కడ తగ్గదు. మీకు భవిష్యత్తుకి ఎక్కడ ఇబ్బంది ఉండదు. ఎట్లాంటి అపోహలు మీరు పెట్టుకోమాకండి. మా మాటగా తీసుకోండి. ఇది మా మాటగా తీసుకోండి. ఖచ్చితంగా ఆ దిశగానే ప్రయాణం చేస్తాం. కాబట్టి మీరు అందరూ కూడా ఈ అన్ని పాయింట్స్ ప్రిపేర్ అవ్వండి. గంటలు మీటింగ్ మాట్లాడతారు కన్నా ఓన్లీ బూత్ కమిటీ మీటింగ్ కాబట్టి దానికి మిమ్మల్ని అందరినీ ప్రిపేర్ చేయడానికి ఆ మ్యాటర్ మాత్రం మీకు అందజేశాం. ఒక ఇద్దరు పెద్దలు ఉన్నారు. చిన్ని గారు ఉండగానే వాళ్ళని కూడా పరిచయం చేసి మరి వారికి చాలా ప్రోగ్రాంలు ఉన్నాయి ఎంపీగా కాబట్టి ఒకసారి కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు గారిని, పిల్లా శ్రీని గారిని, పోతే సంవత్సరావు గారిని వేదికకి రావాల్సిందిగా కోరుతాం. రండి కొప్పిశెట్టి గారు అది చేయరు ఒకసారి దా సంపద మీరు కూర్చో కొప్పిశెట్టి వెంకటేశ్వరరావు గారు దాసి మాతో మొదటి నుంచి పెద్దలు కొప్పిశెట్టి వెంకటేశ్వర గారు ప్రయాణం చేస్తాడు. సంపద మీ అందరికి తెలుసు కదా, కొప్పిశెట్టి వెంకటేశ్వర గారు మనతో ఎప్పటి నుంచో ట్రావెల్ చేస్తూ ఉంటారు. చాలా నాతో పాటు ఓపికగా అనేక సందర్భాలు తిరుగుతారు. వయసు కూడా లెక్క చేయకుండా ఎలాగైనా జనసేన పార్టీ ఉండాలి, జెండా ఎగరాలి, పవన్ కళ్యాణ్ గారు ఉన్నతమైన స్థానంలో ఉండాలి. అందుకని వయసును కూడా లెక్క చేయకుండా తిరుగుతూ ఉంటారు. మా బావగారు పిల్లా శ్రీనివాస్ గారు సీనియర్ రాజకీయ నాయకులు, ప్రముఖ న్యాయవాది. మహేష్ అలానే మా బావ బాగుండాలి, మంచిగా ఉండాలి, రాజకీయాల ఇబ్బందులు పడుతూ ఉండాలి, అయినా బాగుండాలని రోజు టైం ఏం లెక్క చేయకుండా తిరుగుతున్నారు. అట్లాగే పోతిన సాంబశివరావు గారు కూడా మా బ్రదర్, ఈయన కూడా అన్నయ్య అవుతారు. వీరు కూడా అనేక సందర్భాల్లో సహకరించారు. బయట బలంగా ప్రచారం చేస్తూ ఉన్నారు మనందరికీ కూడా. కానీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తాను. కొడగా చేసి 3 ఇక్కడ ఏం లేకపోతే ఇక్కడ దాన్ని కూర్చో ఇక్కడ